హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు స్పెషల్గా హెల్తీగా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ ఈవెంట్స్లో ఫంక్షన్స్లో చేసుకోవటానికి సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా ఉంటుంది. అండ్ దీనికి నేను ఫస్ట్గా ఎలా చేయాలో చెప్తాను. దీనికి నేను ఫస్ట్గా చేపల ముక్కలు ఒక 6 సాల్ట్ ఉప్పు వేసుకొని చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉంటే కారాన్ని యాడ్ చేసుకోండి. 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూను పసుపు, ధనియాల పౌడర్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాం. గరం మసాలా 1 స్పూను. చక్కగా ఈ మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా మొత్తం మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. బాగా హీట్ అయినాక సిమ్లో పెట్టేసేసుకొని ముక్కలు మనం స్లోగా డిప్ చేయాలి. స్లోగా వేసేసుకొని మనం సిమ్లోనే వేయించుకున్నాం 2 సైడ్స్. హైలో కానీ ఫ్లేమ్లో పెట్టి మనం చేయకూడదు, ఎందుకంటే ముక్క మాడిపోతుంది, కలర్ తొందరగా వస్తుంది, కానీ లోన ముక్క ఉడకదు. సో సిమ్లో పెట్టేసుకొని ముక్కలు మనకి 2 సైడ్లు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి. ఒక సైడ్ వచ్చేసినాక నిదానంగా పీస్ తిప్పుకొని చేసుకోవాలి. అమ్మటే వేయంగానే తిప్పకూడదు, ముక్కలు ఇరిగిపోతాయి. సో ఫస్ట్ వేసినాక ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దాన్ని టర్న్ చేసుకోవాలి, తిప్పుకొని 2 సైడ్లు. చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. చక్కగా 2 సైడ్స్ వచ్చేసినలాగా చూసుకోవాలి. రాగానే మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ తీసుకొని ముక్కలు ప్లేట్లోకి తీసుకున్నాం. ఆయిల్ అంతా ఆల్మోస్ట్ దీనిలో ఆయిల్ అయిపోతుంది. ఎక్సెస్ ఆయిల్ అని ఉండుంటే ఆ టిష్యూ పేపర్కి వచ్చేస్తుంది. సిమ్లోనే ఉంచుకొని చేయాలి ఈ ప్రాసెస్ అంతా. ఇంకో 2 ముక్కలు వేసుకున్నాం. వేసుకున్నాం కదా, ఎమ్మటే మనం తిప్పకూడదు, కొంచెం చూసుకుంటూ 2 సైడ్స్ కలర్ చేంజ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తిప్పుకొని ఇంకో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక 10 మినిట్స్ అలాగా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. చేపలు కళ్ళకి చాలా మంచిది. విటమిన్ డి ఉంటుంది, B2 కూడా ఉండటం వల్ల కాల్షియం, కాళ్ళ నొప్పులతో వీటితో బాధపడే వాళ్ళకి ఇది తినటం చాలా మంచిది. చక్కగా ఇప్పుడు మనం కలర్ చేంజ్ అయిపోయింది కదా, ముక్కలు మనం ప్లేట్లోకి తీసుకున్నాం. ఇలాగే మిగతా ముక్కలు కూడా సిమ్లో పెట్టేసుకొని చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు తిప్పుకుందాం. ఒక సైడ్ కలర్ చేంజ్ అయింది కదా, తిప్పుకొని ఇంకో సైడ్ చూసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా,
ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా హెల్దీగా చక్కగా అయిపోయే ఫిష్ ఫ్రై రెడీ. గెస్ట్లు వచ్చినప్పుడు కానీ సండేస్ కానీ స్పెషల్గా ఉండాలనుకునే వాళ్ళు ఇలా ఫిష్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి సాస్తో కానీ ఏదైనా చక్కగా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కళ్ళకి చాలా మంచిది, విటమిన్ డి ఉంటుంది, బీట్ ఉంటుంది. ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.